జగిత్యాల కాంగ్రెస్ పార్టీలో పదవుల జగడం మళ్లీ తెరపైకి వచ్చింది. మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఈ దివాళీ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ ముందు చేసిన వ్యాఖ్యలు సంచలనమయ్యాయి. ఒక దుబ్బరాజన్ కమిటీ తప్ప మన పోలీసు స్వామి ఇచ్చిండ్రు. దానిలో ఏదైతున్నదో మీ కొప్పులీశ్వర్ గారి న్యాయ సలహాదారులు ఒకరు ఉన్నారు. మీకు ఎందుకంటే అందరికీ ఉండాలి కదా. కొప్పులీశ్వర్ గారి న్యాయ సలహాదారుడు ఏదైతుందో అందరూ సభ్యుడు. ఇప్పుడు అక్కడ చొప్పదండికి ఏదైతుందో అక్కడ రవిశంకర్ కు న్యాయ సలహాదారుడు ఇంత మంచి చెడ్డ చూస్తారు కదా సార్, ఆయన ఒక సభ్యుడు. ఇక్కడనే అంటే పోలీసు అదే టెంపుల్ కమిటీ ఇది అంత అయిపోయినాక అమ్మాయి అపాయింట్మెంట్ అయినాక ఆ రవిశంకర్ వచ్చి అది కడువ కప్పి అభినందన చెప్పిపోయింది తెల్లారి పత్రికల్లో. ఆ ఎమ్మెల్యే ఓడిపోయిన టీఆర్ఎస్ నాయకుడు అంటే రవిశంకర్ గారి పేరు రవిశంకర్ ఏదైతుందో దానికి అదేది కండో అంటారు షాలో కప్పి ఏదైతుందో పత్రికల్లో ఈ చాలా సంతోషం. కాంగ్రెస్ పార్టీ అయినా కానీ ఏదైతుందో బావులకు మాకు గుర్తింపిస్తుందని మన పార్టీ మీ కొప్పులీశ్వర్ గారికి ఏదైతుందో ఆయన న్యాయ సలహాదారుడు. అందులో ఇప్పుడు మరి ఏం సలహా ఇస్తామని తెలియదు సార్ అంటుండే. కాంగ్రెస్ పార్టీలో తాము పట్టాదారులమని కౌలుదారులకు ఎందుకు కొమ్ము కాస్తున్నారని ఆవేశంగా ప్రశ్నించారు. కొంచెం కొంచెం ఎందుకు ఒకేసారి చంపండి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సాగు చేయలేదు, దున్నత్తలేదు. మీరు ఆ ఎనుగడికి మంచి వ్యవసాయం చేసిండాడు, వారికి అయితే అనుభవం ఉంది, వాడు మంచిగా దున్నుతాడు. ఈ 4 ఏళ్ళని కౌలుకి ఇద్దాం బీఆర్ఎస్కి అయినగా మనం ఎట్లా ఉంటారు? మనం ఎక్కడ పోతాం? ఎక్కడ పోం కదా. ఈ 4 ఏళ్ళకి వ్యవసాయం లేదట. ఈ 4 ఏళ్ళు దున్నుకొని కౌలుకి ఇచ్చిందా? మరి జగిత్యాల నియోజకవర్గానికి కూడా ఫిరాయింపుదారులకు కౌలుకి ఇచ్చిండ్రా? జగిత్యాల నియోజకవర్గాన్ని ఫిరాయింపుదారులకు వలసవాదులకు వలసదారులకు కౌలుకి ఇచ్చిండ్రా? మాకు ఏం చెప్తారు సార్? దయచేసి చెప్పండి. మాకు ఏం చెప్తారు చెప్పండి. ఎందుకు మానసికంగా హింసిస్తారు? మీరే అవునన్నా. ఇప్పుడు దీనికన్నా ఒడిగే పుడిచి పారేయండి సార్. ఒకటి సార్, రాష్ట్ర దేశంలో నిర్ణయం తీసుకున్న మీనాక్షి మేడం గారు మాట్లాడింది. అదే సార్, రాహుల్ గాంధీ గారు, మేము రాహుల్ గాంధీ గారి యొక్క సైనికులు. అవును సార్. జగిత్యాల శాసనసభ్యుడు డాక్టర్ సంజయ్ కుమార్ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్న నుంచి ఆ పార్టీలో అంతర్గత పోరు ఎక్కువైంది. 4 దశాబ్దాలకు పైగా పార్టీని అంటిపెట్టుకొనున్న జీవన్ రెడ్డికి సంజయ్ రాకతో స్వపక్షంలోనే పోరు మొదలైంది. ఇటీవల బీర్పూర్ లక్ష్మీ నరసింహస్వామి, పొలాస పౌలిస్తీశ్వర స్వామి ఆలయ కమిటీల్లో సంజయ్ వర్గీయులకు చోటు దక్కిందని జీవన్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల వరకు జీవన్ రెడ్డి, సంజయ్ కుమార్ మధ్య ప్రోటోకాల్ విభేదాలుండగా 2 పడక గదులైల విషయంలోనూ వార్ నడిచింది. ఇందిరమ్మ కమిటీలతో పాటు పార్టీ జిల్లా అధ్యక్షుడి ఎంపిక విషయంలో కూడా వర్గపోరు కొనసాగింది. మంత్రిగా లక్ష్మణ్ కుమార్ నియామకమైన సందర్భంగా జగిత్యాలలో వెలిసిన ఫ్లెక్సీల గోల చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో చిలికి చిలికి గాలివానలా మారిన వర్గపోరు ముగియాలని పార్టీ నాయకులు కోరుకుంటున్నారు. ఈ పోరు ఇలాగే కొనసాగితే మాత్రం లోకల్ బాడీ ఎలక్షన్స్, పార్టీ నామినేటెడ్ పదవుల విషయంలో దూరం మరింత పెరిగే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.